హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఏంటి ఇంత నైట్ టైము ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకుంటున్నారండి. అవునండి, టైం 3:30 అయింది. నేను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తున్నాను, రాజమండ్రి వెళ్తున్నాము. అందులోనూ మొదటిసారి వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నానండి. వందే భారత్ ట్రైను ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైటింగ్గా వెళ్తున్నాను అనమాట. స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఎందుకు ఇంత 5 o'clockకి ట్రైను, కానీ ముందే వచ్చాను. మేము క్యాబ్ 3:30కి అలా క్యాబ్ దొరుకుతాయో లేదని ముందు నైట్ కూడా నిద్రపోలేదు నేను, ఎట్లా వెళ్ళాలి అని. కానీ లక్కీగా వెంటనే దొరికింది మాకు క్యాబ్. స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడే 1 hour అలా వెయిట్ చేసాము, త్వరగా రావటం వలన మంచిగా టైం పాస్ అయింది. చూడండి, మేము ఎక్కవలసిన వందే భారత్ ట్రైన్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ట్రైన్లో జర్నీ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోనండి, మేము ఎక్కిన బోగి అనమాట. అంతా మా లగేజీ అంతా నేను పైన పెట్టేసుకుని ఇంకా కూర్చున్నాము. మేము ఎక్కగానే ముందు వాటర్ బాటిల్ ఇచ్చారు, అలాగే న్యూస్ పేపర్ ఇచ్చారండి. ట్రైన్ మూవ్ అవ్వగానే ఇవి ఇచ్చారు. ఇంకా 1/2 hour కంటే 5:36 కల్లా మాకు టీ బిస్కెట్ ఇచ్చారు. మొదటిసారి నేను ఆ మసాలా టీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. 2 బిస్కెట్స్ అలాగే అది ఇచ్చారండి. అవి ఇచ్చాక మాకు కప్తో హాట్ వాటర్ ఇస్తారు. అది హాట్ వాటర్లో మనం ఆ పొడేసుకున్నాక దాని కలర్ అలా ఉంటుంది అనమాట. అది తీసుకున్నాము, బిస్కెట్ తిన్నాము. చాలా టైం పాస్ అయింది. ఇకపోతే ఇంకా విజయవాడ 11 కల్లా విజయవాడ వచ్చామన్నమాట. కానీ మాకు ఆలోపే 7:38కే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసారండి. చాలా ఎంజాయ్ చేసాము ట్రైన్లో అయితే. మొదటిసారి కదా, అదిగా న్యూస్ పేపర్ ఇచ్చారు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు. భోగి అంతా చాలా క్రౌడ్ ఉంది, చాలా రష్ కూడా ఉంది. దానివల్ల చాలా టైం పాస్ అయ్యింది. మాకు అసలు జర్నీ చేస్తున్నాము అన్న ఫీలే రాలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చిందండి. ఇది నాన్ వెజ్, పాపకి మంచి సలాడ్ ఇచ్చారు, అలాగే కేక్ ఇచ్చారు, బ్రౌన్ బ్రెడ్ ఇచ్చారండి. బ్రౌన్ బ్రెడ్, బటరు అన్నీ ఇచ్చారనమాట. ఆమ్లెట్ ఇచ్చారు. ఇది నాన్ వెజ్ ఫుడ్. సాల్ట్, పెప్పర్ అన్నీ ఇచ్చారనమాట. బాగుంది. నేనైతే వెజ్ తీసుకున్నానండి, అది కూడా చూపిస్తాను. ఇది టమాటో జామ్ ఇచ్చారు. జాము, బ్రెడ్, అలాగే ఎగ్ ఆమ్లెట్ అన్నీ బాగా ఇచ్చారండి. మాకు ట్రైన్లో ఇచ్చిన ఫుడ్ సరిపోయిందనమాట. హెవీ ఏమనిపించలేదు, అలాగే సరిపోలేదని కూడా అనిపించలేదు. ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది నేను తీసుకున్నది. 2 ఇడ్లీ, ఒక వడ ఇచ్చారు, పెరుగు ఇచ్చారు. ఇద్దరికి పెరుగు ఇచ్చారండి, వెజ్ నాన్ వెజ్ కూడా పెరుగు ఇచ్చారు, కేక్ ఇచ్చారు. ఆ ఫుడ్ తినేసాము. ఇంకా ప్రకృతిని చూస్తూ ఆ పొలాలు, చేలుగట్లు, ఇంకా ఆంధ్ర వచ్చామంటే మనకు కనిపించి ఇవే కదండి, ఇవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా చూపిద్దామని అలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా రాజమండ్రి ఫైనల్గా వచ్చేసామండి. ఇంకా 10 minutes 5 minutesలో స్టేషన్కి కూడా వెళ్తాము. గోదావరి బ్రిడ్జి చూసారు ఎంత బాగుందో. బ్రిడ్జి కూడా ఒకసారి అలా చూసేయండి, ఎంత బాగుందో. గోదావరి అమ్మ చక్కగా కనిపిస్తున్నారు కదా. రాజమండ్రి వచ్చాము, స్టేషన్లో దిగేసామండి. స్టేషన్లో అయితే నేను ఎట్లాంటి వీడియో తీయలేదు. ఇంక మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇదేనండి ఈ రోజుకి వీడియో. చాలా ఎంజాయ్ చేశాను వందే భారత్ ఫస్ట్ టైం ట్రైన్లో. ఎవరైనా ఇంకా ఎక్కకుండా ఉంటే మాత్రం ఒకసారి జర్నీ చేయండి, ఆ ఫీల్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.